విషయాలు బయటపడుతున్నాయి. కేంద్ర సంస్థలకు కోట్లలో ఉర్సాకు ఊరికే అని సాక్షి వాళ్ళు ఒక కథనం రాశారు. ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు మార్కెట్ ధర, బినామీలకు కారు చౌకగా బాబు భూ పందేరం. ఊరు పేరు లేని ఉర్సాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకే 3,000 కోట్లకు పైగా విలువ చేసే భూములను అనామక సంస్థకు కట్టబెడుతూ కేబినెట్ ఆమోదం. తన సన్నిహితులకు కారు చౌకగా భూములు ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థల నుంచి కోట్లు వసూలు చేస్తున్న బాబు సర్కారు అమరావతిలో ఆర్బీఐ, హడ్కో, ఎల్ఐసి, గెయిల్, ఎఫ్సిఐతో పాటు పలు జాతీయ బ్యాంకులకు గతంలో ఎకరం 4 కోట్ల చొప్పున భూముల కేటాయింపు. భారత ఆర్మీకి సైతం ఎకరాకు కోటి చొప్పున కేటాయించిన వైనం. బాలకృష్ణ వియ్యంకుడు లోకేష్ తోడల్లుడి సంస్థకు మాత్రం ఎకరం లక్షకే ఏకంగా 498.93 ఎకరాల అప్పగింత. తన బృందానికి సిఆర్డీఏ పరిధిలో కారు చౌకగా అత్యంత విలువైన భూములు కట్టబెట్టిన వైనం. ఇప్పుడు వాళ్ళ బంధువుకైతే ఎకరం 1,00,000, కేంద్ర సంస్థలకు ఎకరం 4 కోట్లంట. అదే వాళ్లకు ఏదో హెల్ప్ చేసిన అమెరికాలోని తానానో ఏదో దానికి సంబంధం ఉన్న వ్యక్తులకైతే 99 పైసలకే. అమరావతిలో 4 కోట్లేమి, వైజాగ్లో 99 పైసలేమి. ఒక్కసారి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పానండి, అసలు నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మౌనంగా ఉండడము ఇంకా అన్నిటికంటే పెద్ద తప్పు. అది వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు భూములు ఇచ్చారు. ఆ భూములు ఇచ్చినట్టు డైరెక్ట్గా రికార్డ్స్లో ఉన్నాయి, అవన్నీ బయట పెట్టారు. TheWire.in అనే సంస్థ, అలాగే సాక్షి వాళ్ళు అని బయట పెట్టారు. ఇప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. ప్రజల భూమిని ఇచ్చినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలి. వాళ్ళు చెప్పట్లేదు. అండ్ ఇంకొక ఆర్టికల్ కూడా వచ్చిందండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. అబ్బూరి బ్రదర్స్ ఓ ఆవారా కంపెనీకి 3,000 కోట్ల భూముల. ఏపీ ప్రభుత్వం నిర్వాకాలపై తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చ. హైదరాబాద్లో స్ప్రింగ్ వ్యాలీ విల్లాల పేరుతో అబ్బూరి సోదరుల కుచ్చుటోపి, కష్టార్జితాన్ని దారపోసి మోసపోయిన బాధితుల లబోదిబో. తమలా మరెవరూ మోసపోవద్దంటూ ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ ఫోరంలో హెచ్చరిక. సో ఈ సతీష్ అబ్బూరి వాళ్ళన్న రామకృష్ణ అనే వ్యక్తి ఏదో స్ప్రింగ్ వ్యాలీ విల్లాలు మేము ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశానని చెప్పేసి అందరూ ఒక ఇండియన్ రియల్ ఎస్టేట్ అనే వెబ్సైట్లో వాళ్ళ బాధల్ని వెళ్ళగక్కున్నారంట. సో అది ఏదో జరిగింది. ఇక్కడ నారా లోకేష్ మౌనము, చంద్రబాబు మౌనము అది అంగీకారానికి అర్థం. వాళ్ళు అంగీకరిస్తున్నారు. కానీ నా సూటి ప్రశ్న జనసేన వాళ్లకు, బీజేపీ వాళ్ళకి, మీ స్టాండ్ ఏంటి? ఈ స్కామ్లో మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు మేము కూటమిలో ఉన్నాం కదా, చంద్రబాబు నాయుడు చేస్తే మేమేం మాట్లాడము అంటే మీ ఉనికికే ప్రమాదం. నేను జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను, ఈ విషయంపై మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. మీ వైఖరి ఏంటి అనేది మీరు తెలియజేయాలి. మీ పార్టీ స్టాండ్ ఏంటనేది మీరు తెలియజేయాలి. ప్రజలకు అన్యాయం జరుగుతూ ప్రజల భూములు అన్యాక్రాంతం అవుతుంటే చూస్తూ చేష్టలుడిగి చూస్తూ ఉంటే మాత్రం మీ రాజకీయ ప్రయాణానికి, మీ రాజకీయ ఉనికికే అది ప్రమాదం. ఈ విషయాన్ని జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒక హెచ్చరికలాగా తీసుకుంటే, ప్రజల నుంచి వచ్చే హెచ్చరికలాగా తీసుకుంటే వాళ్లకు కూడా మంచిది, వాళ్ళ ఉనికికి కూడా మంచిది, వాళ్ళ పార్టీ అభివృద్ధికి కూడా అది మంచిది. కాబట్టి జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ని, అలాగే ఏపీ బీజేపీకి సంబంధించిన వాళ్ళని నేను అడుగుతున్నాను, మీ స్టాండ్ ఏమిటి? మీరు బయటకు వచ్చేసి ఈ విషయం పైన మీరు మాట్లాడాలి, దాన్ని ఖండించాలి. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంటే, పరాయి వాళ్ళ చేతుల్లోకి కారు చౌకగా 99 పైసలకే వెళ్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు మీరు అలా ఉండిపోవడం అది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. సో బయటికి వచ్చేసి రాష్ట్ర ప్రజల గొంతులో మీరు కూడా గొంతు కలపాలని చెప్పేసి మేము జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని బలంగా కోరుతున్నాము. తెలుగుదేశం వాళ్ళు అవుట్రైట్గా వాళ్ళు ఒప్పేసుకున్నట్లేండి. నారా లోకేష్ సైలెంట్గా ఉండడం, ఈ విషయంపై మాట్లాడకపోవడం, అలాగే చంద్రబాబు నాయుడు మాట్లాడకపోవడం, క్లియర్గా మేము తప్పు చేశామని వాళ్ళు ఒప్పుకోవడమే. అండ్ ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు ఒకవేళ ఇది మన రాష్ట్రానికి మంచిదంటే లీజ్కి ఇవ్వడం మనం చూసాం, కానీ అవుట్రైట్గా అమ్మడం అన్నది ఎక్కడా ఎప్పుడు జరగలేదు. అది ఇప్పుడు జరిగింది. ఇంతకుముందు ఐఎంజీ భారత్, ఇప్పుడు అర్సా స్కామ్, 3,000 కోట్ల స్కామ్. ఆ 3,000 కోట్ల భూములు ఈరోజు మార్కెట్ వాల్యూ ఒక 10-15 ఏళ్ల తర్వాత అది 10,000 కోట్లు అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ప్రజల భూమిని మేము అధికారంలోకి వచ్చాము, ఇదేదో ప్రజాస్వామ్యం కాదు, నియంతృత్వ పాలన అనే విధంగా వాళ్ళు పప్పు బెల్లాల్లాగా వాళ్ళకి ఇచ్చుకుంటుంటే మనం చూస్తూ ఊరుకోవాలన్నా? సరే, వాళ్ళకు వాళ్ళు ఇచ్చారు, నారా లోకేష్, చంద్రబాబు. మరి జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను వాళ్ళను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీ వైఖరేంటి? మీరు దీన్ని ఎలా మీరు ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? మీరు సమర్థిస్తారా? మీరు ఖండిస్తారా? మీరు ప్రజల పక్షాన నిలుస్తారా? లేదు, చంద్రబాబు పక్షాన్ని ఉంటాం, చంద్రబాబు అన్యాయం చేసినా తానా అంటే తందానా అని ఒత్తాసు పలుకుతూ చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతామని చెప్పేసి మీరు
చంద్రబాబు వైపు ఉంటారా? జనసేన అండ్ బీజేపీ వాళ్ళకి నా సూటి ప్రశ్న. ప్రజల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం.